మృత్యు అంటే ఏంటి? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అయితే ఎవరైనా మరణిస్తే మనకు అర్థమవుతుంది చావు వాస్తవమని, నిజమని. కానీ మనుషులు ఏదో ఒక రోజు అందరం చనిపోతామని తెలిసిన మనసు మాత్రం అందుకు సిద్ధపడదు. చనిపోయిన వారిని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటారు. ఇక్కడ ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు. అందరూ ఏదో రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. సరే, ఇప్పుడు చావు తర్వాత ఎలా ఉంటుంది? మరణం తర్వాత జీవితం అంటే ఏంటి? మరణం తర్వాత మనం మరో ప్రపంచానికి వెళతామా? మరో జన్మ ఉందా? అసలు చనిపోయిన తర్వాత ఇంకేం ఉండదా? యంత్రంలాగా పాడైపోతే ఇక పని చేయనట్టేనా? అక్కడితో అంతా అయిపోయినట్టేనా? ముగిసిపోయినట్టేనా? దీని మీద ఒక పరిశోధన జరిగింది. ఇందులో మరణానికి, జీవితానికి ఆ తర్వాత కూడా థర్డ్ స్టేట్ ఉంటుందని శాస్త్రీయ రుజువులు చూపిస్తున్నాయి. ఈ విషయం హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో కూడా ఉంది. బౌద్ధ మతం పునర్జన్మ గురించి నమ్మదు, అంటే ఆత్మ గురించి అస్సలు నమ్మదు. కానీ శాస్త్రీయ పరంగా ఇప్పుడు దీనికి రుజువులు కూడా ఉన్నాయి. అదేంటి? మరణం తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుందా? మాతో రండి. సెల్ ఈజ్ అ ఫౌండేషన్ యూనిట్ ఆఫ్ లైఫ్. జీవితం కణం నుంచే ప్రాథమికంగా ప్రారంభమవుతుంది. కణాలన్నీ కలిసి ఒక టిష్యూలన్నీ కలిసి ఒక శరీర భాగాలుగా, అంటే ఆర్గాన్గా, ఆర్గాన్స్ అన్నీ కలిసి మానవ శరీరం, ఆర్గాన్ సిస్టంగా ఏర్పడతాయి. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నది. అయితే మరణించినప్పుడు కూడా ఇదే కొనసాగుతుంది. తిరిగి ఘనంగా మారిపోతుంది. అయితే ఆత్మకు మాత్రం నాశనం ఉండదు. అది కేవలం రూపాలను మాత్రమే మార్చుకుంటుంది. ఎనర్జీ కెన్ నెవర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. మానవ శరీరంలో కొన్ని కోట్ల కణాలుంటాయి. అవి ప్రతిరోజు పుడుతూ చస్తూ ఉంటాయి. అలాగే ఎన్నో రసాయన చర్యలు కూడా జరుగుతూ ఉంటాయి. సెల్ లోపల మైటోకాండ్రియాతో పాటు చాలా భాగాలు అందుకు కారణమవుతాయి. కాబట్టి మరణం తర్వాత కూడా సెల్స్ జీవించే ఉంటాయి. అలాగే ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఇది ఎలా జరుగుతుందో సైన్స్ అర్థం చేసుకోలేదు, కానీ కమ్యూనికేషన్ అనేది మన కణాలను సజీవంగా ఉంచుతుంది. వినడానికి కొంత వింతగా ఉన్నా ఇది నిజం. కాబట్టి చనిపోయిన తర్వాత కూడా ఈ కమ్యూనికేషన్ వల్ల సజీవంగా ఉంటారు. అందుకే అవయవ దానం చేయడం వల్ల శరీర భాగాలు పునరుజ్జీవం పొందుతాయి. అయితే శాస్త్రవేత్తలకి థర్డ్ స్టేట్ గురించి ఎలా తెలిసింది? ఫిజియాలజీలో ప్రొఫెసర్ పీటర్ నోబెల్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సియాటెల్, అలెక్స్ ఫోజికాఫ్, నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వీళ్ళిద్దరూ కలిసి ఫిజియాలజీ అనే జర్నల్లో ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. అందులో బహుకణ జీవులు, అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజం చనిపోతే వాటిలోని కణాలు మళ్ళీ కొత్త జన్మను తీసుకుంటాయి. అవి జీవన్మరణాలను శాసిస్తాయి. ఇప్పుడు చనిపోయిన ఆ కణాలకి సరైన పోషణ, పదార్థం, ఆక్సిజన్, కెమికల్ సిగ్నల్, బయో ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇస్తే మళ్ళీ ఈ బహుకణ జీవులు ఒక పూర్తి శరీరాన్ని పొందుతాయి. ఈ కణాలు పునర్వ్యవస్థీకరించబడతాయి, కొత్త రూపాన్ని తీసుకుంటాయి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. సెల్లు మనని భర్తీ చేసే జెనోబోట్లుగా మారతాయి. ఎక్స్నోబోట్స్ అంటే ఏంటి? ఉదాహరణకు ఒక కప్ప చర్మాన్ని కట్ చేసి దాన్ని ల్యాబ్లో ఒక ఫ్లాస్క్లో పెట్టినప్పుడు ఆ చనిపోయిన కప్ప యొక్క చర్మం తిరిగి రెజ్యూనేట్, పునర్జీవం పొందుతుంది. ఇది 2021లో జరిగిన పరిశోధన. చర్మంలోని కణాలు మళ్ళీ ఆర్గాన్స్ని రూపొందించుకుని తిరిగి ఒక ప్రాణంగా ఉద్భవించాయి. వీటినే ఎక్స్నోబోట్స్ అంటారు. కణంలో నుంచి పుట్టుకొచ్చిన జీవి. మనకు శరీరంలో ఏదైనా గాయం తగిలినప్పుడు చాలా వరకు వాటంతట అవే రిపేర్ చేసుకుని తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. దీన్నే మనం సెల్ఫ్ హీలింగ్ అంటాం. ఈ ఎక్స్నోబోట్స్ జీవ సంబంధమైన ప్రయోజనం కోసం కణాలను పునర్జీవనం చేసుకుని బహుళ కణ జీవులుగా మారతాయి. మన జుట్టులో కూడా ఒక చిన్న వెంట్రుక పెరగడానికి కారణం సిలియా. ఈ సిలియా ఒక్కో కణం నుంచి సమాచారాన్ని రికార్డ్ చేసుకుని సేకరిస్తుంది. సెల్ఫ్ హీల్ చేసుకుని తిరిగి జుట్టును పొందుతుంది. ఎక్స్నోబోట్స్కి ఇలా బాగు చేసుకునే ప్రక్రియ తెలుసు. హీలింగ్ వ్యవస్థ వాటిలో ఉంటుంది. ముందుగా సమాచారం సేకరించడం, దాన్ని రికార్డ్ చేయడం, ఆ తర్వాత సెల్ఫ్ హీల్ చేయడం, చివరిగా రిప్లికేట్ చేయడం. ఇదే పద్ధతి నిరంతరం ఎక్స్నోబోట్స్లో జరుగుతుంది. మన ఊపిరితిత్తులు, లంగ్స్ యాంథ్రోబోట్స్గా మారతాయి. ఎక్స్నోబోట్స్ అన్నీ కలిపితే అథెర్నోబోట్స్. మానవ ఊపిరితిత్తులు చనిపోయిన తర్వాత వాటిలోని కణాలు అన్నీ కలిసి ఆర్గనైజ్ చేసుకుంటాయి. వాటిని అథెర్నోబోట్స్ అంటారు. కానీ ఎక్స్నోబోట్స్కి ఉన్న హీలింగ్ ఫంక్షన్ కారణంగా వీటి పరిమాణం తగ్గుతుంది, వెడల్పు కూడా తగ్గుతుంది. వెడల్పు తగ్గడం లేదా పెరగడం కూడా జరగవచ్చు. అందుకే కొందరి జుట్టు పొడవుగా ఉంటే కొందరిది పొట్టిగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మల్టీ సెల్యులర్ రోబోట్స్లా మారుతాయి. అయితే బయట పదార్థాలతో కాకుండా వాటన్నిటినీ హీలింగ్ వ్యవస్థ ద్వారా ఇలా వాటంతటా అవే మార్చుకుంటూ ఉంటాయి. ఏ కణమైనా అక్కడి నుంచి కదలలేదు, కానీ దాన్ని అది రిపేర్ చేసుకోగలుగుతుంది. ఎక్స్నోబోట్స్లో కూడా ఇదే చర్య జరుగుతుంది. ఒకవేళ మన నరాల కణాలు కూడా పక్కకు జరిగినా లేదా కట్ అయినా హీల్ చేసుకునే సామర్థ్యం పొందుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదా? అయితే ఆ కణంకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మొత్తం అన్ని కణాలకు వ్యాపిస్తుంది. అదే క్యాన్సర్. కానీ ఈ ఎక్స్నోబోట్స్ ఆ కణాలను కూడా వాటంతట అవే బాగు చేసుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటాయి.
అంటే ఒక కణం యొక్క సమస్య ఇతర కణాలకు వ్యాపించకుండా చేస్తాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సామర్థ్యాలు ఈ కణాలలో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. శరీరంలో సెల్యులార్ అసెంబ్లీ కార్పొరేషన్ ఇంకా ఏ విభిన్న నిర్మాణాలు అసెంబుల్ చేయబడ్డాయి? దీనికి ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి? అవి ఏంటి? సెల్ ఫంక్షనింగ్ అంటే అది థర్డ్ స్టేట్ అని అర్థం. వీటి నుంచి పూర్తి జీవి ఎలా రూపాంతరం చెందుతూ ఉంటుంది అన్నది ఇక్కడ ముఖ్యం. నిజానికి సెల్యులర్ ఫంక్షన్ మనం బ్రతుకున్నప్పుడు ఉండదు అని నిపుణుల అభిప్రాయం. మరణించిన తర్వాత పరిస్థితి మారుతుంది. అయితే అసలు ఇలా ఎలా జరుగుతుంది అన్నది ఇప్పటికీ రహస్యమే. దానికోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనల ఫలితాలు ఖచ్చితంగా ఒక విప్లవాన్ని సృష్టిస్తుంది. అయితే కణం మరణించిన తర్వాత సిగ్నల్స్ని ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? మన మెదడులోని కణాల వంటి సంకేతాలు న్యూరాన్లు ఎలా ఎలక్ట్రికల్ సిగ్నల్స్తో కమ్యూనికేట్ చేస్తాయి? మరణించిన తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్ల ద్వారా ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అవుతాయి? బహుళ సెల్యులర్ ఆర్గనైజ్డ్ సెల్ తర్వాత సజీవంగా వచ్చి అక్కడ ఎలా చేరుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుకుతున్నారు. బహుళ కణజీవుల్లో మరణించిన తర్వాత కణాలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి. బహుశా ఇవే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సృష్టించడానికి కారణం అవుతాయి. అందుకే సెల్స్ కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. అంటే ఈ వ్యవస్థ అంతా ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటుంది. ఇది పెరుగుదలకు కదలికకు చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఉదాహరణకు సిలియా చాలా చిన్న సన్నని వెంట్రుక, కానీ అందులోని అన్ని కణాలు కలిస్తే ఒక రూపం వస్తుంది. అందుకు వాతావరణ పరిస్థితులు అలాగే శక్తి ఎంత ఉంది అన్నది కూడా ముఖ్యమే. అప్పుడే థర్డ్ స్టేట్లోకి వెళ్ళగలుగుతుంది. అందుకే కప్ప చర్మం కట్ చేసిన ల్యాబ్లో అది థర్డ్ స్టేట్లోకి వెళ్ళవలసిన అన్ని వసతులు కల్పించడం జరిగింది కాబట్టి తిరిగి పునరుజ్జీవనం పొందింది. పైగా కప్ప మరణించాక దాని కణాలు 14 రోజుల వరకు సజీవంగానే ఉంటాయి. దానికి సరిపడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. కానీ మానవుడికి వైట్ బ్లడ్ సెల్స్ కేవలం 60 గంటలు మాత్రమే యాక్టివ్గా ఉంచగలం. పోస్ట్ మార్టం జరిగే సమయానికి కనుక చాలా ఎక్కువ ఉన్నట్లయితే ఈ కణాలు కుళ్ళిపోతాయి. అలా కాకుండా మనిషి మరణించిన వెంటనే ఆ శరీరంలోకి కణాలను తగిన వాతావరణానికి అందించగలిగితే థర్డ్ స్టేట్లోకి వెళ్ళడానికి చాలా సులభం అవుతుంది. ఎక్స్నోపాడ్ నుంచి ఆంథ్రోపాడ్స్లోకి మారడానికి పోస్ట్ మార్టం సమయంలోనే మార్పు రావాలి. అయితే అది స్పేసెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఇది నిజంగా జరిగితే క్యాన్సర్ కణాలను కూడా మార్చవచ్చు. మానవ శరీరంలో ఒక కణం యొక్క హీలింగ్ వ్యవస్థ పక్కన ఉన్న కణాల మీద ఆధారపడి ఉంటుంది. అది థర్డ్ స్టేట్కి కారణం అవుతుంది. అది మానవుని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇదంతా ఒక్క కణం వల్ల జరుగుతుంది అంటే నమ్మశక్యం కూడా కాదు. గుండెలో ఒక బ్లాక్ ఉందనుకోండి, దానివల్ల రక్త ప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దాన్ని కూడా మనం ఈ థర్డ్ స్టేట్లో నిరోధించవచ్చు. అథెరోక్లోరోసిన్ అని పిలువబడే కార్డియోవాస్కులర్ వ్యాధి క్లోరోసిన్ను నయం చేసే శ్లేష్మం. ఇది తొలగించబడే తిత్తి. ఇది క్యాన్సర్ను నిర్మూలించగలుగుతుంది. ఎక్స్నోబోట్స్ ఆంథ్రోపోడ్స్ పరిశోధన ఒక విప్లవాత్మక పరిశోధన. ఇంకా అతిపెద్ద విషయం ఏంటంటే సురక్షితమైన బయోడిగ్రేడబుల్ లిమిటెడ్ లైఫ్ వ్యవధి చాలా పెరుగుతుంది. ఈ సెల్ 2 నుంచి 3 వారాల వరకు జీవించుండొచ్చు. అదే థర్డ్ స్టేట్లో అయితే చాలా తక్కువ సమయంలో పూర్తవుతుంది. అయితే ఈ పరిశోధనకు చాలా సమయం పడుతుంది, అలాగే చాలా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. కానీ ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఊపిరి ఆగిపోయినా మరణించిన వారు లేచి కూర్చునే రోజు దగ్గరలో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. చూడాలి మరి ఇది ఖచ్చితంగా మెడికల్ మిరాకిల్ అవుతుందా, లేదంటే పరిశోధనలతోనే ఆగిపోతుందా? మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.